హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయి ఫిష్ ఫ్రై రెసిపీ. చాలా సింపుల్, చాలా ఈజీ. ఎంత సింపుల్ అంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా 10 minutesలో చేసేయచ్చు. ఇప్పుడు రెసిపీ అయితే చూసేద్దాం. ఇక్కడ నేను 1.5 kg కొరమేను ఫిష్ని అయితే తీసుకున్నాను. ముక్కల్ని అయితే నీట్గా ఉప్పు నిమ్మకాయ రసంతో 3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఒకసారి ఉప్పు నిమ్మకాయ రసం వేసి 10 నిమిషాలు అలానే ఉంచేసి 10 నిమిషాల తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిష్ అసలు నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు ఒక బౌల్లో రుచికి సరిపడేంత ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొంచెంగా మిరియాల పొడి, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం, కరివేపాకు. నిమ్మకాయ రసం అండ్ కరివేపాకు వేయడం వల్ల ఫిష్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి. అస్సలు మిస్ చేయకూడదు. మొత్తం ఫ్లేవర్ అంతా కరివేపాకు నిమ్మరసంతోనే వస్తుంది ఫిష్కి. ఇలా మొత్తం అంతా మసాలాన్ని ఒక్కసారి కలిపేసిన తర్వాత ఉప్పు కారాన్ని ఫిష్ ముక్కలకి మంచిగా 2 వైపులా రుద్దుతూ పట్టించాలి. అప్పుడు ఫిష్ ఫ్రై చేస్తున్నప్పుడు ముక్కలకి మంచిగా పడుతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాతనే, మ్యారినేట్ చేసిన 10 నిమిషాల తర్వాతనే ఫ్రై అనేది చేయాలి. ఇలా ఫిష్ హెడ్ కానీ ఎగ్స్ కానీ ఉంటే ఫ్రైలోకి అసలు యూజ్ చేయొద్దు. పులుసు కానీ లేదంటే ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇగురులా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై టేస్ట్ 2 steps పైన బాగా డిపెండ్ అయి ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ క్లీన్ చేసుకునే ప్రాసెస్. ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే ఫిష్ స్మెల్ రాకుండా అంత టేస్ట్గా ఉంటుంది. రెండోది ఆయిల్లో ఎలా ఫ్రై చేస్తున్నాం అనేది చిన్న టెక్నిక్ అయితే యూజ్ చేయాలి. అది ఎలా అంటే ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ముక్కల్ని ఆయిల్లోకి ఎన్ని ముక్కలు అయితే కరెక్ట్గా అడ్జస్ట్ అవుతాయో అన్ని ముక్కల్ని మాత్రమే వేసుకోవాలి. జస్ట్ ఇక్కడ నాకు ఆయిల్ ఉన్నంత వరకు జస్ట్ 4 pieces మాత్రమే సరిపోయాయి. సో 4 piecesనే యాడ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టి 3 to 4 minutes వన్ సైడ్ ఫ్రై చేసిన తర్వాత ముక్కని రెండో సైడ్కి తిప్పి మళ్ళీ సేమ్ మీడియం ఫ్లేమ్లో 3-4 minutes ముక్కని మంచిగా వేయించాలి. అప్పుడు ఫిష్ ముక్క లోపలి పార్ట్ అంతా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు 3-4 minutes తర్వాత స్టవ్ని ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి లాస్ట్ 1 minute ఈచ్ సైడ్ రెండు వైపులా ఒక్కొక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేపాలి. ఇప్పుడు ఫిష్ ముక్క పై లేయర్ అంతా మంచి క్రిస్పీగా క్రంచీగా తయారవుతుంది. సో ఫస్ట్ 3-4 minutesలో ఫిష్ లోపల మొత్తం సాఫ్ట్గా బాయిల్ అయిపోయి లాస్ట్ 1 minute హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఫిష్ అవుటర్ లేయర్ మంచిగా క్రిస్పీగా కొంచెం స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మంచిగా ఫ్లేవర్స్ టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతాయి ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవడం వల్ల. బట్ కడాయిలో తక్కువ నూనె పోసేసి ఎక్కువ ఫిష్ ముక్కల్ని వేసి ఒకేసారి ఫ్రై చేయొద్దు. ఎంత ఆయిల్ ఉంటుందో అన్ని సరిపోయిన ఫిష్ ముక్కలు మాత్రమే వేయించుకోండి. అది కూడా చిన్న టెక్నిక్స్ యూజ్ చేస్తే ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని ఆనియన్స్, లెమన్తో సర్వ్ చేసేయడమే. సాంబార్లో అయితే సూపర్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇలాంటి సింపుల్, ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.